మహాభారతంలో ఒక అస్త్రం ఉంది. దాని ముందు యుద్ధం చేస్తే చనిపోతారు, కాని ఓడిపోతే బ్రతుకుతారు. ఆ భయంకరమైన అస్త్రం పేరు నారాయణాస్త్రం. కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడు మరణించిన తర్వాత ఆయన కుమారుడు అశ్వత్థామ కోపంతో ఈ అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం విడుదలైన వెంటనే కురుక్షేత్రం మొత్తం కంపించిపోయింది. ఆకాశం నుంచి అగ్నిబాణాలు, గదలు, చక్రాలు వర్షంలా కురవడం ప్రారంభమైంది. పాండవుల భారీ సైన్యం క్షణాల్లో కాలిపోవడం మొదలైంది. కాని ఈ అస్త్రం యొక్క అసలు రహస్యమేమిటంటే, ఇది చేతిలో ఆయుధం పట్టుకున్నవారినే లక్ష్యంగా చేసుకుంటుంది. అది తెలుసుకున్న శ్రీకృష్ణుడు వెంటనే పాండవ సైన్యానికి ఆజ్ఞ ఇచ్చాడు. రథాల నుంచి దిగండి, ఆయుధాలు పడేయండి, ఎవ్వరూ యుద్ధం చేయకండి. కాని భీముడు తన వీరత్వంతో ఆ మాట వినలేదు. అతను తన గదను ఎత్తగానే నారాయణాస్త్రం యొక్క మొత్తం శక్తి అతనిమీదే పడింది. అతను అగ్నిజ్వాలల్లో చిక్కుకున్నాడు. అప్పుడు అర్జునుడు మరియు కృష్ణుడు కలిసి భీముడిని బలవంతంగా రథం నుంచి దిగేశారు. భీముడు చివరికి ఆయుధం వదిలి సమర్పణ చేసిన వెంటనే ఆ ప్రళయాగ్ని ఒక్కసారిగా చల్లని గాలిగా మారిపోయింది. చరిత్రలో ఈ నారాయణాస్త్రం ఒక్కసారి మాత్రమే ప్రయోగించబడింది.